బేసిక్‌గా ఏదైనా మన థైరాయిడ్ తెలుసుకోవాలంటే థైరాయిడ్ ప్రొఫైల్ అండి. థైరాయిడ్ ప్రొఫైల్‌లో మనకి T3, T4, TSH అనేది కనబడుతుంటుంది. TSH లెవెల్స్ ఎక్కువగా కనబడ్డాయి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఒక హార్మోన్ యొక్క వాల్యూస్ ఎక్కువగా కనబడ్డాయంటే అది ఖచ్చితంగా మనకు హైపోథైరాయిడిజం అని అర్థం. అలా కాకుండా T3, T4 లెవెల్స్ ఎక్కువగా కనబడుతున్నాయి అండ్ TSH లెవెల్స్ బాగా తగ్గిపోయి కనబడుతున్నాయి. 0.05, 0.01 ఒక్కొక్కసారి 1 అలా కనబడి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయంటే ఇది హైపర్ థైరాయిడిజంకి వెళ్ళిపోయిందని అర్థం. సో దానికి తోడు రెండోది ఏంటంటే మనకు ఆటోఇమ్యూన్ డ్యామేజెస్ ఉన్నాయా, ఈ షిమోటస్ థైరాయిడిజం ఉందా, షిమోటస్ది అని లేకపోతే ఇంకా థైరాయిడ్ స్ట్రోమ్ వచ్చే అవకాశం ఉందని కనుక్కోవడానికి నెక్స్ట్ డెప్త్ లెవెల్లో మనం ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించిన థైరాయిడ్ యాంటీబాడీస్ అని మనం చెక్ చేస్తుంటాం, ATG అని ATM అని. సో అవి రెండు చెక్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైపోద్ది ఇది మనకు ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్ల వచ్చింది, స్ట్రెస్ వల్ల కాదు. సో స్ట్రెస్ మెడికేషన్స్ కాకుండా ఆటోఇమ్యూన్ డిసార్డర్ మెడికేషన్స్ మనం స్టార్ట్ చేసినట్లయితే అటు ATG లెవెల్స్ కూడా తగ్గాలి, ప్లస్ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ రావాలి, పేషెంట్ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఈ మూడు కూడా సైమల్టేనియస్గా కనబడితేనే థైరాయిడ్ మనకు తగ్గుతున్నట్లాగా. ఇక ఎక్కడైనా మనం మిస్ అయ్యామంటే 100% మనం ఏదో మిస్ అవుతున్నాం. కొంతమందికి ఏమవుతుందంటే కొంతమంది చాలా చేసే తప్పు ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ బయట వాడుతా అది వాడుకున్న తర్వాత ఒక 100 mg వేసుకున్నారనుకోండి, డెఫినెట్గా అది ఇమ్యూనిటీ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్ కనబడి TSH లెవెల్స్ 5.5 లోపల 3 or 4 కనబడుతూ ఉంటుంది. అదేదో నార్మల్ అయిపోయింది అనుకో ట్యాబ్లెట్ మానేస్తుంటారు, మళ్ళీ రెండోసారి చెకప్ చేయరు. దానివల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోయి చాలా ఇబ్బందులు అవుతారు. అంటే కొంతమంది అడుగుతారు థైరాయిడ్ నిజంగా అంత ఇబ్బంది పెడుతుంది అంటే, థైరాయిడ్ స్ట్రోమ్ అనేది ఒకవేళ వచ్చినట్లయితే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హార్ట్ బీట్ ఇంప్లీట్గా ఇర్రెగ్యులారిటీస్ అయిపోయి హార్మోన్ బ్యాలెన్స్ ఇమ్మీడియట్గా అయిపోయి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది ఓన్లీ 1 to 2% ఉంటుంది, అంతకుమించి ఉండదు. కానీ ఆ 1 to 2%లో మీరు ఉండకూడదు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి థైరాయిడ్ వచ్చింది అంటే మాత్రం క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. మీరు ఏదైతే నార్మల్ అని మీరు చూసి అనుకుంటున్నారో అది ట్యాబ్లెట్ ఉండడం వల్లే నార్మల్ ఉంది తప్ప ఒరిజినల్గా మీ బాడీ నార్మల్ చేసిందని కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అంత జాగ్రత్తగా థైరాయిడ్లో మనం డీల్ చేయాల్సి ఉంటుందండి.